సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న బ్రాహ్మణపల్లి గిరిజన పెద్దతండా వాసులు. వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గిరిజన పెద్ద తండాలో ప్రబలుతున్న జ్వరాలు. ఒక్కో ఇంట్లో 5 మంది వరకు జ్వరం వచ్చో మంచాన పడ్డారు. ప్రతి ఇంట్లో సైరైన్లు ఎక్కించుకుని ఉన్నారు. సర్పంచ్ పదవి కాలం అయిపోయాక తండాలను పట్టించుకునే నాదుడే కరువయ్యారని, అటుపక్క మళ్లీ చూసేవాడు లేడని గత 2 నెలల నుంచి మంచినీరు లేక పొలాల దగ్గర బోరు నీళ్లు తెచ్చుకొని జీవనం కొనసాగిస్తున్నట్లుగా తాండావాసులు వాపోతున్నారు. మా ఊరు బ్రాహ్మణపల్లి పెద్ద తండా. నా పేరు తాగడానికి కాదు కదా, మంచినీళ్ళు కడుక్కోవడానికి కూడా లేదు మా ఊర్లో. మ్యాక్సిమం 1 మంత్ నుంచి చాలా దూరం నుంచి తీసుకొస్తాం. ఆ నీళ్ళు ఈ నీళ్ళు తాగడం వల్ల కల్తీ నీళ్ళ వల్ల ఎక్కువ చాలామంది ఫీవర్తో పడుతుంది. బ్రాహ్మణపల్లి పెద్ద తండా నీళ్ళు లేవు తండకు. ఎవరు పట్టించారు కూడా. అలా వాళ్ళు ఎక్కడ చెప్పుకుంటూ పోతే వాళ్ళే వెళ్ళిపోతున్నారు. నీళ్ళే లేవు. ఈడ తాగాలి. అవే నీళ్ళతో చచ్చిపోతున్నారు మనుషులు. జ్వరం ఎన్ని రోజులు? 2 నెలల. పంచాయతీ హర్యానా దోమ మండల్ వికారాబాద్ డిస్టిక్. మాది పెద్ద తండా గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్క ఇంటికి ఇప్పుడు మాకు జ్వరాలు అనేది ప్రతి ఒక్క 5 మందికి 6 మందికి తప్ప ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మాకు జ్వరాలు వస్తున్నాయి సార్. ఏంటంటే మాకు కరెంటు సహకారం లేదు. రాత్రి వాన చినుకులు అంటే కరెంటు వెళ్ళిపోతుంది. దోమల వల్ల మాకు చుట్టుపక్కల ఈ మురికి ఇది అది దానివల్ల మళ్ళీ ఏంటంటే మాకు నీళ్ళది కూడా చాలా ఇబ్బంది ఉన్నది. మేము నీళ్ళగానే ఏ పొలం కాడ అయినా ఏ దూరంలో అయినా పోయి మేము నీళ్ళు పట్టుకోరాలి. మాత నీళ్ళది ఇబ్బంది ఉంది. మాత ఈడ పట్టించుకుంటే వాళ్ళు ఎవరు లేరు. మేము ఎవరికి పెద్ద మనిషిని చెప్పినా కానీ చూడు ఆయన ఏమన్నాడంటే ఏతరంగా మాట్లాడినంటనని పార్టీ పరకంగా ఏతరంగా మాట్లాడుతున్నారని మా పెద్ద మనుషులు ఎవరికి చెప్తే ఎవడు పట్టించుకుంటలేరు. కాబట్టి మాకు 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 మంచిగా సహకారం కలిగినట్ల గవర్నమెంట్ నుంచి ఒక సాయం చేసి మాకు అందరికీ మా పేద సంసారం పిల్లలకు జల్లలకు చిన్నలకు చిన్న స్కూల్ పిల్లలకు అందరికీ చాలా తిప్పలవుతున్నది. వాళ్ళకు చూసి డాక్టర్లను దోలించి మాకు సహకారం కల్పించాలని కోరుతున్నాం.